గతంలో భారతదేశం అంటే ఒక ఫ్రెజైల్ 5 అంటే ఆ ప్రపంచంలో అతి బలహీనమైన దేశాల్లో ఒక దేశంగా పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో అతి పేదరికమైన దేశాన్ని పరిగణించేవాళ్ళు. ఏదైనా ముందుకెళ్ళాలంటే అత్యంత నెమ్మదిగా వెళ్ళే దేశంగా భారతదేశాన్ని పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో ఏ దేశమైనా ఈ దేశం పైన ఏదైనా మాట్లాడచ్చు. చిన్న దేశమైన మాల్దీవ్స్ కూడా ఈ దేశం నుంచి భారత్ పెట్టుబడులు వెనక్కి పొమ్మంటే ఎవరు అడగలేని పరిస్థితి. దేశం చుట్టూ దిగ్బంధన చేసే విధంగా అన్ని చోట్ల చైనా వాళ్ళు పోర్ట్లు పెట్టడం, అనేక సిగ్నలింగ్ పాయింట్లు పెట్టడం, ఎవరు కూడా ఏమి అనలేని పరిస్థితి. పాకిస్తాన్ చైనా యొక్క దుండుడికైతే చాలా ముందుకెళ్ళిపోవడం, దేశవ్యాప్తంగా తీవ్రవాదం ఉండటం, వీటంటే అన్ని రకాల విషయాల్లో కూడా ఇవాళ ఎవరు అడిగినా కూడా ఒక్క అంశం కూడా లేకుండా చేయటం. ఏ దేశమైనా ఇవాళ భారతదేశం ఇదే ఎకనామిక్ పవర్గా మారుతుంది. ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇట్ విల్ బి బికమింగ్ నెంబర్ 1 ఎకానమీ ఇన్ కమింగ్ 10 డెకేడ్ అనే విషయాన్ని ఇవాళ ప్రపంచ ఆర్థిక దేశాలు మాట్లాడుతున్నారు. ఇవాళ 4వ స్థానానికి రావడం జరిగింది. కేవలం 4వ స్థానమే కాకుండా ఒక సుదృఢమైన భారతాన్ని నిర్మాణం చేయటం, ఇది కూడా మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా దేశానికి మొదటిదైన సన్మానం, గౌరవం ఏదైతే ఉందో తీసుకురావడం జరిగింది. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎవరైతే భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు కూడా లేచి నిలబడి మేము భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు అని సగర్వంగా చెప్పుకునే తీరు.